ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు చాలా చాలా సంతోషం, దేవునికే మహిమ. Uh, ఇట్లా పిలవటం బట్టి నేను కూడా ప్రోత్సహింపబడతా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే నేను ఎవ్రీ టైం చెప్పే విధంగా నాదొక కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏం జరుగుద్దయ్యా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. ఒకటి కొంచెం ఎంగేజింగ్గా ఉంటే బాగుంటుంది అనేది ఒక థాట్. ఎందుకంటే మేము కూడా మా ఆఫీస్ ప్లేస్లో ఒక చిన్న బైబిల్ స్టడీ చేస్తాం. ఇట్లానే వెరీ స్మాల్ గ్రూప్, ఒక 10 మంది ఉంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వాస్తవానికి నాకు ఎందుకు అంత మజా రాదు. ఇట్లా చిన్న క్రౌడ్ ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటా చాలా క్లోజ్గా ఒక కుటుంబంలాగా కూర్చొని నిజంగా మన పరిస్థితిని మనం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకుంటా దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు మనం చర్చించుకుంటా ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఉన్నది ఒక 10 మంది లోపు అయినప్పటికీ ఐ ఫీల్ రియల్లీ ప్రివిలేజ్డ్ అండ్ ఐ ఫీల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చిన్న చిన్న గుంపులుగా కలిసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే నాకున్న అలవాటు ఏంటంటే, నాకు అంటాం కంటే మా ఫెలోషిప్లో ఉన్న ఒక అలవాటు కూడా ఏంటి అంటే, ఒక్కలే మాట్లాడటానికి ఇష్టపడం. ఏదో స్కూల్కి వెళ్ళినట్టుగా ఒకరు మాట్లాడుతూ ఉంటే అందరూ మౌనంగా ఉండి, దగ్గు వచ్చినా దగ్గు జాగ్రత్తగా ఆపుకొని ధైర్యంగా దగ్గలేక, ఓకే, సో కొంచెం కాల్ స్ట్రెచ్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అయ్యి, యూజువల్గా స్కూల్లో, కాలేజ్లో, ఆఫీసెస్లో అలాంటి వాతావరణం ఉంటుంది. బట్ దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా ఒక కుటుంబం అనే వాక్యం చెప్తుంది. మనందరం కూడా పరలోకముందున్న మా తండ్రి అని మనం అందరం ఒకే కంఠం, ఒకే స్వరంతో, ఒకే పదజాలంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మనందరికీ తండ్రి కనుక మనందరం కూడా కుటుంబ సభ్యులం. సో లెట్ us ఫీల్ ఫ్రీ. సో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏదైనా అడిగితే కొంచెం రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అవకాశాన్ని బట్టి. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. యూజువల్గా జూమ్ అవకాశం ఉన్నప్పుడు కొంతమంది ట్రావెల్లో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం, కొంతమంది ఆఫీస్లో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం. సో ఐ హ్యావ్ నో క్లూ. సో నాకు ఒక 40 minutes టైం ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఆ 40 minutes టైంలో ఐ విల్ ట్రై టు ప్రజెంట్ వన్ పాయింట్. ఓకే, వాక్యం మెసేజ్ అన్నట్టుగా కాదు, కానీ కొన్ని విషయాల్ని మనం యాజ్ ఎ ఫెలోషిప్, యాజ్ ఎ ఫ్యామిలీ డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లెట్ us సీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఒకవేళ ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఆబ్వియస్లీ నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా, ఎందుకంటే నాకు సమయం తక్కువ ఉంది కనుక. సో మొదటిగా నా ప్రశ్న ఏంటి అంటే, అసలు ఇలా గురువారం రోజు మనం ఎందుకు కలవాలి? ఆదివారం రోజు మనం ఎందుకు కలవాలి? ఇలా కలవటానికి ఒక మనిషి ముందుండి ఎందుకు మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అనమాట. యాక్చువల్గా నేను ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడదాము, ఏం డిస్కస్ చేద్దాము అన్నప్పుడు నాకు వచ్చిన ఒక థాట్ ఏంటి అంటే, అసలు ఏంటి మన ఎందుకు కలవాలి అసలు గురువారం లేదంటే శుక్రవారం, ఆదివారం అన్న ప్రశ్నతో ప్రారంభిద్దామనేది నా ఆలోచన. సో సంఘంగా లేదంటే సహవాసంగా కూడుకోవడానికి గల కారణాలు ఏంటి, లేదంటే దాని అవసరత ఏంటి? ఇలా కేర్సెల్గా లేదంటే ఇలా చిన్న బైబిల్ స్టడీ గ్రూప్గా, ఒక ఫ్యామిలీగా డ్యూరింగ్ ద వీక్ కలవడానికి గల కారణాలు ఏంటి? ఏమనుకుంటారు? వాట్ యూ థింక్? 1-2 ఆన్సర్స్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మనం బిబ్లికల్గా పెద్ద సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. క్యాజువల్ సమాధానాలు ఏమైనా అవకాశం ఉంటే. సంఘంగా లేదంటే సహవాసంగా ఇలా కూడుకోవాల్సినటువంటి అవసరత ఏంటి, లేదంటే దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఎవరైనా మాట్లాడితే అబ్సల్యూట్లీ ఓకే, లేదంటే ఐ గో ఫార్వర్డ్. కానీ ఐ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ సో దట్ ఎవరైనా మాట్లాడాలన్నప్పుడు మాట్లాడవచ్చు. సో ఆ క్వశ్చన్ని మన మైండ్లో ఒక చోట పార్క్ చేసి కొంత మన వాక్యం నుంచి కొన్ని ఆలోచనలు లేదంటే కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని ఏమని మనం పిలుస్తున్నామయ్యా అంటే, నూతన నిబంధన విశ్వాసులు అని పిలుస్తున్నాం మనల్ని. ఓకే, నూతన నిబంధన విశ్వాసులు అంటే
న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్స్ అన్నట్టుగా, లేదా న్యూ కవెనెంట్ క్రిస్టియన్స్ అన్నట్టుగా. ఓకే, అలానే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా కొంతమంది విశ్వాసులు ఉన్నారు పాత నిబంధనలో కదా. మనకు పాత నిబంధన, నూతన నిబంధన మనకు రెండు ఉన్నాయి. సో కొంతసేపు మనం పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు, లేదంటే అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారికి దేవుడు ఎలా పరిచయం అయ్యాడు అనేది ఒక 2-3 పాయింట్స్ మనం జస్ట్ మనకు తెలిసిందని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే, పాత నిబంధనలో అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క పరిస్థితి ఏంటి, లేదంటే అక్కడ ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటయ్యా అంటే, దేవుణ్ణి చేరుకోవడం వారికి చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే దేవునికి ఈ ప్రజలకి చాలా దూరం. ఎంత దూరం అంటే చాలా దూరం. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కలవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఈ దేవుణ్ణి పాత నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో పద్ధతులు, ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో బలులు అర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క స్థాయి కలిగిన వాడికి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశం, ఎన్నో ఆంక్షలు కూడా ఉన్నాయి. మీకు ఏమైనా గుర్తు వస్తున్నాయా పాత నిబంధనలో? దేవుడిని కలవాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నువ్వు చేసిన పాపానికి అర్పణలు చెల్లించాలి, లేదంటే బలులు చెల్లించాలి, నీకు నువ్వుగా దేవుడి దగ్గరికి వెళ్ళలేవు, నీకు ఒక ప్రాసెస్ ఉంటుంది, దేవుడు ఆవరణంలోకి నువ్వు అలా వెళ్ళలేవు. దేవుడికి నీకు చాలా దూరం పాత నిబంధనలో. పాత నిబంధనలు ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడికి వారికి చాలా దూరం అట. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మనకి ఈరోజు ఎట్లాంటి పద్ధతులు లేవు, మనకి ఈరోజు ఎలాంటి బలులు అర్పించాల్సిన అవసరం లేదు, ఏవో పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు, కొన్ని నియమాలు గుండా కొన్ని పద్ధతులు, ఆంక్షలు మనకు లేవు. ఎందుకు అంటే, వాళ్ళకి మనకు తేడా ఏంటయ్యా అంటే, మనం తండ్రి అని పిలుస్తున్నాం. దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, భూమిని ఆకాశాన్ని ఒక్క మాటలో సృష్టించినటువంటి దేవుణ్ణి పరలోకమందున మా తండ్రి అని చెప్పి మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంది. దేవునికి మహిమ. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకి, నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకి ఎంత గొప్ప తేడా కనిపిస్తుంది చూడండి. వాళ్ళకేమో కష్టం అయిపోయింది, మనకేమో సులువు అయిపోయింది. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో వాళ్ళకి అవసరం అయింది, నువ్వు నేనేమో దేవుడి దగ్గర తండ్రి అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం. ఎంత గొప్ప కృప కదా. అంటే ఈ విషయాలకు ఒకసారి ఆలోచించాలి అనేది ఒక థాట్ యాక్చువల్గా. ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యత ఏంటో మనకు అర్థం కాలేదనుకోండి, దాని విలువ మనకు అర్థం కాదు. సహవాసం యొక్క విలువ కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు దాన్ని తెలియకుండానే మనం దాని దగ్గరికి వచ్చేస్తూ ఉంటాం. సో ఆ ప్రాసెస్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇంకొక ఆలోచన ఏంటంటే, దేవుడు ఒక గుంపుని ఎంచుకున్నాడు, వాళ్ళు ఇజ్రాయిలు, యూదులు. వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు, వాళ్ళతోనే మాట్లాడటం ప్రారంభించాడు, వాళ్ళ నుంచే తన కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఏంటంటే ఒక గుంపు ఎంచుకున్నాడంట, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఎంచుకోలేదు, ఒక గుంపుని ఎంచుకున్నాడు. ఆ గుంపు ద్వారా ఆయన ఏంటో ఇతరులకి కనబరుస్తూ ఉన్నాడు, రివీల్ చేసుకుంటా ఉన్నాడు. అంటే ఇజ్రాయిలీలు కాకుండా, లేదంటే యూదులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే పరాయి వాళ్ళు, దేవుని ప్రియబిడ్డలు కాదాలు, అసలు దేవుడికి వాళ్ళకి సంబంధం లేదు. అటువంటి ఈ యొక్క యూదులు తప్ప చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అది ఎవరైనా కానీ, ఎటువంటి వారైనా కూడా దేవుడి దగ్గర రావాలంటే రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వారి మధ్యలో జీవిస్తూ ఉన్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుతో నిబంధన చేసుకుని ఉన్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి కృప ఏంటి, ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటయ్యా అంటే, క్రీస్తుని బట్టి
ఒకప్పుడు మనందరం పరాయి వాళ్ళం, ఒకప్పుడు మనందరం అన్యులం, ఒకప్పుడు మనం అందరం కూడా దేవుడికి దూరస్తులం. ఈరోజు ఏమైపోయామయ్యా అంటే మనందరం కూడా ఆయన వారసులం అయిపోయాం. ఆయన వారసులం అయిపోయాం. ఆయన సంఘంలో మనం చేర్చబడ్డాం. ఒకప్పుడు ధర్మశాస్త్రం కేవలం వారికి మాత్రమే. ఇతరులు తాగడానికి కానీ, చూడటానికి కానీ, దాంట్లో ఏముందో తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. దేవుని వాక్యం ఓన్లీ ఒక గుంపుకే ఏర్పాటు చేయబడింది. ఈరోజేమో ఆ దేవోక్తి లేదంటే దేవుని వాక్యము మనందరి చేతికి వచ్చేసింది. నూతన నిబంధనలో మనం ఏమైపోయామయ్యా అంటే కృపను బట్టి, విశ్వాసాన్ని బట్టి, క్రీస్తును బట్టి పరాయి వాళ్ళు అయిపోయినటువంటి మనము దూరస్థులం అయిపోయినటువంటి మనము, లేదంటే అన్యులం అయిపోయినటువంటి మనము దేవుని రాజ్యంలో వారసులం అయిపోయామంట. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే విశ్వాసిగా మనం కలిగి ఉన్నటువంటివి ఆ ధన్యత ఏంటి? దేవుడి దగ్గరికి, దేవుడి సన్నిధిలోనికి వెళ్ళటానికి చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితి నుంచి మా తండ్రి అని పిలుస్తా సంతోషంగా, ధైర్యంగా వెళ్ళగలిగే ఒక స్థితి. సృష్టికర్త అయినటువంటి దేవుడు కొంతమందికి మాత్రమే దేవుడు అయి ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు విశ్వాసాన్ని బట్టి ఏ భేదం లేదంట. ఏ జాతి లేదు, ఏ తెగ లేదు, ఏ రంగు లేదు, ఏ దేశం లేదు. ఎవరైనా కూడా విశ్వాసాన్ని బట్టి, క్రీస్తుని బట్టి దేవుని రాజ్యంలో పిల్లలైపోవచ్చు. అటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాం. ఆయన రాజ్యంలో మనం పౌరసత్వం కలిగి ఉన్నామని వాక్యం చెప్తా ఉంది. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే మనకు ఒక నిరీక్షణ లేదు, ఒక వాగ్దానం లేదు. కానీ క్రీస్తుని బట్టి ఈరోజు విశ్వాసులుగా మన పరిస్థితి ఏంటయ్యా అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. అంతకు మించి దేవుడు అతి సమీపంగా, ఎంత సమీపంగా అయ్యా అంటే నీ ఊపిరికి నీకు ఎంత సమీపమో దేవుడు నీకు నాకు అంత సమీపంగా ఉన్నాడట. నీ ఊపిరి బహుశా నీకన్నా కొంచెం దూరంగా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఊపిరి కన్నా అతి సమీపంగా నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. ఏమో నేను చెప్పే పాయింట్స్ మీరు క్యాచ్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఓపెన్ అప్ అవర్ అండర్స్టాండింగ్. కొంచెం మనకు తెలిసిన విషయాలే, కానీ సందర్భాన్ని బట్టి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ కృప, మనం పొందుకున్నటువంటి ఈ యొక్క అవకాశము, ఈ సహవాసం అనేటువంటి ఒక గొప్ప కృప ఎంత విలువైందో అన్న విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు లేదు, కానీ ఈరోజు దేవుని కృపను బట్టి, ఆయన విమోచన కార్యాన్ని బట్టి మనం పొందుకున్నాం. అయితే ఇంకొక గొప్ప కృప ఏంటయ్యా అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క రోల్, హోలీ స్పిరిట్ గాడ్ యొక్క రోల్ ఏంటయ్యా అంటే గెస్ట్ రోల్ అంటారు కొంతమంది. గెస్ట్ రోల్ అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన పని ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే ప్రత్యేకింపబడిన వారి మీదకి, అంటే ప్రవక్తల మీదకి, వారి దగ్గరకు వచ్చి వారికి ఒక మాట చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. దానికోసం ఎదురు చూపులు చూస్తూ ఉండేవాళ్ళు ప్రజలు. పరిశుద్ధాత్ముడు రావటం, మాట్లాడటం, పని జరిగించుకోవటం, వెళ్ళిపోవటం. పాత నిబంధన విశ్వాసుల యొక్క పరిస్థితి అది. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏందయ్యా అంటే పర్మనెంట్ రెసిడెన్స్ అయిపోయిందంట. మన 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 బాడీ పరిశుద్ధాత్ముడికి పర్మనెంట్ రెసిడెన్స్. ఎంత గొప్ప శక్తి ఈ మాట! పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసించటం. నేటి విశ్వాసులుగా, నూతన నిబంధన విశ్వాసులుగా మన బాడీలో ఆయన పర్మనెంట్ రెసిడెన్షియల్గా ఉండటం. ఒకప్పుడు గొప్ప గొప్ప ప్రవక్తల దగ్గరే ఆయన రోజంతా లేడేమో, ఎవరి దగ్గర? గొప్ప గొప్ప ప్రవక్తల దగ్గరే. కానీ ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి అతి సమీపంగా, నీ ఊపిరి కన్నా అతి సమీపంగా దేవాది దేవుడు నీలో నాలో నివసించటం ఎంత గొప్ప కృప! చెప్పశక్య కానటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. పాత నిబంధనలు ఉన్నటువంటి విశ్వాసులు ఒక గొప్ప విశ్వాస జీవితాన్ని జీవించినప్పటికీ ఈరోజు సాధారణమైనటువంటి విశ్వాసులుగా మనకు ఉన్నటువంటి అవకాశం వారికి లేదు.
పరిశుద్ధాత్మునితో వారికి సహవాసం లేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో నాలో అనునిత్యం హీ డ్వెల్స్ ఇన్ అస్, మనలోనే ఆయన నుండి వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. నూతన నిబంధన విశ్వాసులుగా మనం కలిగి ఉన్నటువంటి గొప్ప ధన్యతలు ఇవి. ఇలా మాట్లాడుకుంటా పోతే ఎన్నో విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. మిమ్మల్ని అడిగినా కూడా మీకు చాలామందికి ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. పాత నిబంధనలు ఉన్నటువంటి విశ్వాసులకి లేనటువంటి ఒక గొప్ప ప్రివిలేజ్ నీకు నాకు ఉంది. దేవాది దేవుణ్ణి, ఇజ్రాయేలు దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి పేరు పెట్టి ఉచ్చరించడానికి గడగడ వణికిపోయేటువంటి పరిస్థితి, సమాజం ఆయన పేరు పలకలేనటువంటి ఒక స్థితి నుంచి ఈరోజు అంత గంభీరమైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినటువంటి దేవుడి దగ్గరికి మనం ఏమంటున్నామయ్యా అంటే మా తండ్రి అని పిలుస్తున్నాం. మా తండ్రి అని మనం పిలుస్తున్నాం. అంత గొప్ప స్థితిలో నిన్ను నన్ను దేవుడు కూర్చోబెట్టాడు అన్నది చాలా 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 ప్రోత్సాహాన్ని మనం కలిగించాలి. విశ్వాసాన్ని మనలో ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగుగాక. ఐఎమ్ ప్రివిలేజ్డ్ అని మనం అనుకోవాలి ఈరోజు. ఐఎమ్ ప్రివిలేజ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, త్రూ ద వర్క్ ఆఫ్ ద క్రాస్. ఎస్, వీఆర్ ప్రివిలేజ్డ్. సో ఇంత గొప్ప స్థాయిని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక గొప్ప స్థితిలో నిన్ను నన్ను ఉంచాడు. సాతాను గారు చేసే ఒక పని ఏంటయ్యా అంటే నీకు ఎటువంటి స్థాయి లేదు అని విస్పర్ చేస్తూ ఉంటాడు. నిన్ను దేవుడు వదిలిపెట్టేశాడు అని విస్పర్ చేస్తూ ఉంటాడు. నీ జీవితం ఇంతే అన్నట్టుగా విస్పర్ చేస్తూ ఉంటాడు. లెట్ us నాట్ లిసన్ టు హిమ్. ఈరోజు దేవుడు మనకి ఏం గుర్తు చేస్తూ ఉన్నాడయ్యా అంటే ఎంత గొప్ప స్థితిలో నిన్ను నన్ను ఉంచాడు దేవుడు. ఎంత గొప్ప కృపలో నిన్ను నన్ను ఉంచాడు దేవుడు. తండ్రి అని పిలిచే స్థితి, ఆయన రాజ్యంలో ఆయన వారసులుగా ఉండేటువంటి ఒక స్థితి, పౌరసత్వం కలిగినటువంటి స్థితి, తండ్రి అని పిలిచేటువంటి స్థితి, ఆయనతో పాటుగా లేదంటే మనతో పాటుగా నిరంతరం ఆయన మనతో జీవించడానికి ఇష్టపడినటువంటి ఒక స్థితి. దేవునికి మహిమ. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఒక ప్రశ్న వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంత గొప్ప కృపనిచ్చి దేవుడు సంఘంలోకి నిన్ను నన్ను డ్రాప్ చేసిన తర్వాత, లేదంటే చేర్చుకున్న తర్వాత, ఒక సంఘంలోకి మనం చేర్చబడిన తర్వాత విశ్వాసులుగా ఇంత గొప్ప కృపతోటి, ఇంత గొప్ప ప్రివిలేజెస్ తోటి మనం సంఘంలోకి చేర్చబడిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది, మొదటిగా నేను వేసిన ప్రశ్న, ఇంత గొప్ప కృప కలిగి, ఇంత గొప్ప ప్రివిలేజెస్ కలిగినటువంటి ఒక 10 మంది వారం కూడుకుంటున్నాము, లేదంటే వారం మనం కలుస్తున్నాము అనేటువంటి ఒక ఆలోచన అసలు మనకుందా? అంటే రెగ్యులర్ బైబిల్ స్టడీకి కలిసినట్టు మనం కలుస్తున్నామా? లేదంటే ఎవరో మనకి ఇన్వైట్ చేశారు, ఈరోజు మనం వెళ్ళబోతే బాగాదేమో సరే అన్నట్టుగా జాయిన్ అవుతున్నామా? లేదంటే అసలు మన అండర్స్టాండింగ్ ఏంటి? లేదంటే ఎందుకొరకు మనం జాయిన్ అవుతున్నాం? ఇలాంటి 1-2 ప్రశ్నలు వేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇస్తా. ఎవరైనా ఏమైనా మాట్లాడాలి, ఏదైనా యాడ్ చేయాలి అని అనుకుంటున్నారా బై ఎనీ ఛాన్స్? సో ఐ వాంటెడ్ టు ఓపెన్ దట్ అప్. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు హీ పుట్స్ సంథింగ్ ఇన్ అవర్ హార్ట్స్. కొన్నిసార్లు మనకు అవకాశం ఉండదు. నాకు చాలాసార్లు మా సంఘంలో ఏదో మాట్లాడాలనిపిస్తుంది కానీ ధైర్యం ఉండదు. నమ్మండి, అస్సలు ధైర్యం ఉండదు నాకు. ఇప్పుడు ఎట్లాగో మీ వీడియోస్ లేవు కాబట్టి ఒకవేళ ఏదైనా మాట్లాడాలి, ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్. Probably I will take it up in another 10-20 seconds. Meanwhile, మీరు ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐఎమ్ ప్రివిలేజ్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఆనర్డ్, ఐఎమ్ హైలీ ఫేవర్డ్. ఇలాంటి పదాలు ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ తోటి మనం మాట్లాడుకోవాలి. ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు, ఏ కొరత లేకుండా ఆయన మనతో చేసినటువంటి ఒక నిబంధన. సో నేనే ముందుకు తీసుకెళ్తాను.
మీరు ఫాలో అవుతున్నారా? ఒక థమ్స్ అప్ ఇస్తారా? జూమ్లో ఒక 2-3 థమ్స్ అప్లు ఇవ్వండి. సో దట్ ఐ విల్ గో స్లైట్లీ అహెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇంకా హరిత, థ్యాంక్ యూ. లాస్ట్ థమ్స్ అప్ బై ఎనీ ఛాన్స్? యా, ఓకే, థ్యాంక్ యూ. యా, ఇంకొక థమ్స్ అప్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఎంకరేజ్డ్. రైట్. అయితే ప్రశ్న ఏంటయ్యా అంటే, సంఘంగా మనం ఎందుకు కలుస్తున్నాం, లేదంటే ఈ థర్స్డే మీటప్స్ గల కారణం ఏంటి, కలవాల్సిన అవసరం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం గమనించుకుంటా కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే కైండ్లీ క్యారీ యువర్ బైబిల్. కొన్ని రిఫరెన్సెస్, నేను 1-2 రిఫరెన్సెస్ చెప్తాను, మీరు రాసుకోండి. ప్రాబ్లం ఇంటికి వెళ్ళినాక మీరు చూడొచ్చు. ఓకే, సో నా ఇమీడియట్గా నేను చెప్పే ఒక ఆన్సర్ ఏంటయ్యా అంటే, సంఘంగా మనం ఎందుకు కలుస్తున్నాము అంటే, బైబిల్ మనకి కలవమని చెప్తా ఉంది. దేవుని వాక్యం, లేదంటే దేవాది దేవుడు మనకేం చెప్తున్నాడయ్యా అంటే, మీరు సంఘంగా కలవండి అని వాక్యం ద్వారా మనకు చెప్తా ఉన్నాడు. సో మొట్టమొదటిగా ఇన్సిడెంట్ మనం ఎక్కడ చూస్తామయ్యా అంటే, ఎర్లీ చర్చ్లో మనం చూస్తాం. మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అక్కడ ఏం జరిగింది? అప్పుడప్పుడే నూతనంగా విశ్వాసులు ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. సంఘం స్థాపింపబడింది. ఆ సంఘంలోకి చేర్చబడినటువంటి విశ్వాసులు ఏం చేస్తున్నారు, లేదంటే ఈరోజు సంఘంలోకి చేర్చబడిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటి అనేది మనం ఎర్లీ చర్చ్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2nd చాప్టర్ 42 verse 42 ఎవరైనా చదువుతారమ్మా? వీళ్ళు ఒక 4 విషయాలు యందు కంటిన్యూగా ఉన్నారట. కంటిన్యూగా ఉన్నారు వాళ్ళు. అక్కడ 4 విషయాలు ఉన్నాయి. మీరు ఒకవేళ వాక్యంలోకి చూస్తే, ఇంతకుముందు ఎన్న మాటలే మళ్ళీ చెప్తా ఉన్నాను. వీళ్ళు ఏం చేశారంట? బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక యుండిరి. ఎడతెగక అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏంటంటే, దే వర్ కంటిన్యూస్లీ ఇన్ దట్ ప్రాసెస్. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా, నలుగురు కలిసినప్పుడల్లా వాళ్ళు చేసిన పని ఏంటంటే, సహవాసాన్ని వారు ఇష్టపడ్డారు. ప్రార్థన చేసుకోవటం వాళ్ళు ప్రారంభించారు. వాక్యం చదవటం, అపోస్తుల బోధ చేయటం. సో విశ్వాసులుగా చేర్చబడిన తర్వాత సంఘంగా మనం కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అయ్యా అంటే, ఇలా మనం థర్స్డే కలవటానికి గల కారణాలు ఏంటయ్యా అంటే, ఒకరు పాట పాడతారు, పాటల ద్వారా బోధ, ఒకరు ప్రార్థన చేస్తారు, ప్రార్థనను బట్టి సమాధానం, ఒకరు వాక్యం చెప్తారు, ఆ బోధన బట్టి మీకు ధైర్యం. సో ఈ క్రమము, ఇలాంటి ఒక ప్రాసెస్లో ఎర్లీ చర్చ్లో ఉన్నటువంటి వారు రెగ్యులర్గా ఎడతెగక కంటిన్యూస్గా ఉన్నారట. అది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. దేవాది దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడంటే, ఈరోజు నీకు నాకు రీకన్ఫర్మేషన్ కోసం, దేవుడు వాక్కుగా మనం తీసుకొని దాన్ని ఫాలో అవడం కోసం. సో థర్స్డే మనం ఎందుకు కలుస్తున్నామా అంటే, జస్ట్ నాట్ బికాజ్ ఒక మీట్ అన్నట్టుగా కాదు. బోధయందు బలపడటానికి, ఆదరించబడటానికి, ప్రోత్సహించబడటానికి, అంతేకాక సంఘంలో చేర్చబడిన మనందరికి కూడా ఉన్నటువంటి ఒక హెచ్చరిక ఏంటయ్యా అంటే, ఎగ్జార్టేషన్, లేదంటే ఒక క్రమం ఏంటి అంటే, ఇలా మనం సహవాసంగా కలవటం దేవుని యొక్క ఆలోచన. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ కూడా ఒక మాట మనం విన్న మాటలే మళ్ళీ ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం 25వ వచనం చదువుతారమ్మా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. నేను చదువుతాను చూడండి.
ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉందయ్యా అంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పుకోవాలని ఆలోచింతుము. ఆయన ఏమన్నాడంటే, కొందరు మానుకుంటున్నారంట. కొందరు మానుకుంటున్నట్లుగా అలా మీరు మానుకోకండి అయ్యా. సమాజంగా మీరు కూడుకోవటం మీరు మానుకోవద్దు. సమాజంగా మీరు కూడుకోండి, లేదంటే సమాజంగా మీరు కలవండి, ఒక చర్చ్గా మీరు కలవండి, ఒక ఫెలోషిప్గా మీరు కలవండి. ఇది మానుకునేటువంటి ఒక విధానం కాదు. ఇది ఇంకా రిగరస్గా, ఇంకా అగ్రెసివ్గా, ఇంకా ఇష్టంగా, ఇంకా ప్రేమతోటి ఎప్పుడు అటువంటి అవకాశం వస్తుందా అన్నట్టుగా మీరు ఎదురు చూస్తా మీరు కూడుకోవాలి. అటువంటి ఆసక్తి గలవారిగా మీరు ఉండాలి అని చెప్పి గ్రంథకర్త అక్కడ సంఘానికి చెప్తా ఉన్నాడు. మీరు చూడండి 25వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మీరు మానుకొనవద్దు. అయితే ఇక్కడ 3-4 విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చర్చ్కి వెళ్ళినప్పుడు, ఈ పాయింట్ దగ్గర కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. చర్చ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇలా ఫెలోషిప్గా కలిసినప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం? ఐ డోంట్ నో, నేను యూజువల్గా చెప్తున్నాను. చర్చ్కి వచ్చామా, మంచి కంఫర్టబుల్ సీట్లో కూర్చున్నామా, మన వరకు మనం ప్రార్థన చేసుకున్నామా, చందా వేసామా, స్నాక్స్ తీసుకున్నామా, త్వరగా బయటపడ్డామా. ఇది యూజువల్గా జరిగేది. అవునా కాదా? ఎవరైనా థమ్స్అప్ కొట్టండి అవునంటే. కాదంటే ఇంకో థమ్స్అప్ ఉంటుంది ఎట్లా కిందకి, అది కూడా కొట్టచ్చు. యూజువల్గా చర్చ్కి వచ్చినప్పుడు మన వర్క్స్ ఏంటో మనం చూసుకొని బయటపడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే వాక్యంలో చెప్పబడినటువంటి మాటలు ఏంటయ్యా అంటే, వాక్యంలో ఈ 25వ వచనంలో సంఘానికి వెళ్ళినప్పుడు సంఘానికి వెళ్ళి తిరిగి వచ్చేయడానికి కాదట సంఘానికి వెళ్ళేది. సంఘంగా సహవాసంగా కూడుకునేది ఏంటంటే, నీవేదో ఒక పక్కన నుంచొని దేవుడిని ఆరాధించుకొని నీ వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చేయడం కోసం కాదట కూడుకునేది. మరి అక్కడ ఏం చేయాలి? కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు చూడండి 25వ వచనంలో. సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరికొకడు హెచ్చరించుకోవాలంట. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపుకోవాలి, సత్కార్యములు చేయాలి, ఒకరినొకడు పురుగొల్పుకోవాలి. ఒక 4 విషయాలు చెప్పాడు ఆయన. అలాంటి వర్క్ ఏంటంటే, అలాంటి పని మనం ఏమైనా చేస్తున్నామా? అది సంఘానికి వెళ్ళినప్పుడైనా కావచ్చు, ఇలాంటి బైబిల్ స్టడీకి వచ్చినప్పుడైనా కావచ్చు. బోధ చేసేవాడి దగ్గర ఆ బోధ వరకు మనం వినేసి ఆ బోధ ద్వారా లాభపడి ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని పడుకుంటున్నామా? లేదంటే ఈ వాక్యంలో చెప్పినట్టుగా ఒకరినొకరిని ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు కరెక్ట్ చేయడం, ఒకరినొకరిని హెచ్చరించడం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరికొకరు త్యాగపూరితంగా జీవించడం, ఇలాంటివి ఏమైనా చేస్తున్నామా? ఒకవేళ ఇలాంటి ప్రాక్టీస్ ఏమీ లేకుండా ఎవ్రీ థర్స్డే ఒకవేళ మనం వచ్చి ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళి కేవలం విని ఊరికి ఇంటికి వెళ్ళిపోయి దేవా స్తోత్రంలో ఒకవేళ మనం పడుకుంటే చివరికి ఏమైపోతామయ్యా అంటే స్వార్థపరులుగా మనం మిగిలిపోతాం. స్వార్థపరులుగా మనం మిగిలిపోతాం. ఏంటన్నా విశ్వాసులు కూడా స్వార్థపరులు ఉంటారా అంటే, వాళ్ళు ఏమంటారంటే క్రిస్టియన్ సెల్ఫిష్ ఫెలోస్ అంటారన్నమాట. క్రైస్తవ స్వార్థపరుల సంఘానికి అధ్యక్షులుగా అయిపోతాం. ఎందుకంటే దేవాది దేవుడు విశ్వాసులకు ఇచ్చినటువంటి ఒక నియమం ఏంటంటే, సంఘంగా మీరు కూడుకోవటం ఒకటైతే, రెండవదిగా సంఘంగా కూడుకున్నప్పుడు మనం చేయవలసినటువంటి కొన్ని పనులు కూడా ఆయన చెప్పాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంఘంలోకి విశ్వాసులుగా చేర్చబడిన మనం ఎటువంటి ప్రివిలేజ్ కలిగి ఉన్నాము. పాత నిబంధనలో అటువంటి ప్రివిలేజెస్ లేవు. నూతన నిబంధనలో ఏమీ మనం చేయకుండానే కేవలం విశ్వాసం ద్వారానే అన్ని ప్రివిలేజెస్ మనకి యాడ్ అయిపోవటం, మన అకౌంట్లో పడిపోవటం. ఎంతగా అంటే దేవాదేవుడినే తండ్రి అని పిలిచేటువంటి ఒక ప్రివిలేజ్ రావటం, నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టడం, అలాంటి ప్రివిలేజెస్ పొందుకున్న మనందరం ఒక కుటుంబంగా ఒక సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఒక వర్క్ ఉందట.
ఆ వర్క్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏంటయ్యా వర్క్ అంటే మళ్ళీ చూడొచ్చు, మీరు ఇంటికి వెళ్ళినా కూడా చూడొచ్చు, కానీ స్క్రిప్చర్ ఎవరైనా చూస్తూ ఉంటే అటువైపు చూడండి, వాక్యం వైపు. ఏంటి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట, ప్రేమ చూపించుకోవాలంట, సత్కార్యాలు చేసుకోవాలంట, ఒకరినొకరు పురిగొల్పుకోవాలంట. ఇటువంటి వర్క్స్ మనం చేయాలి. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక 4-5 రిఫరెన్సెస్ నేను చెప్పి ఐ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. మేబీ ఒక 10 నిమిషాలు టైం ఉంటే విల్ ట్రై అండ్ డిస్కస్. ఓకే, ఫస్ట్ జాన్, యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చాలా మందికి ఏంటంటే చర్చ్కి వెళ్తాం, కానీ మన చర్చ్లో ఉన్నది 30 మంది 40 మంది అయినా కూడా అట్లీస్ట్ వాళ్ళ పేర్లు తెలియవు మనకి. ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్తాం చర్చ్కి, వాళ్ళ పేర్లు తెలియవు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఏంటో మనకు తెలియదు, వారు ఏదైనా టఫ్ టైం గుండా వెళ్తున్నారో మనకు తెలియదు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. వెళ్ళామా, కూర్చున్నామా, తెలిసిన నలుగురితో మాట్లాడామా, తిరిగి వచ్చామా. కానీ ప్రభు అట్లా చెప్పట్లేదు. కలుసుకున్నప్పుడల్లా ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలట. ఆ ప్రేమ చూపించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటున్నాడంటే వాక్యంలో, మీరు ఆ మాట గమనిస్తే 12వ వచనంలో, దేవుని ఎప్పుడు చూచుండలేదు, మనం ఒకరిని ఒకరు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండడు. నువ్వు కేవలం చర్చికి వెళ్ళి తిరిగి వచ్చేస్తే దేవుడు నిలిచి ఉండడు. కేవలం నీ వరకు నువ్వు ఆరాధన చేసుకొని స్నాక్స్ తినేసి వెనక్కి వచ్చేస్తే ఉండదు. మనం ఏం చేయాలయ్యా అంటే, ఈ థర్స్డే మీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకరినొకరు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు ఫోన్ చేసుకోవాలి. అరే నిన్న ఒక మెసేజ్ జరిగింది కదా, ఏదంటే ఒక డిస్కషన్ జరిగింది కదా, నీకేమైనా హెల్ప్ అయిందా, నాకు ఇలాంటి ఒక డౌట్ ఉంది, మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. ఏదైనా స్ట్రగుల్ అవుతున్నావా, నీ జాబ్ ఎలా ఉంది, నీ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, నీ బైబిల్ స్టడీ ఎలా ఉంది, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. ఇలాంటి విషయాలు సంఘంలో ఉన్న ఒకరొకరు మనం మాట్లాడుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలట. కేవలం ఆదివారం కనిపించినప్పుడు మనం హాయ్ హలో అంటాం, కానీ ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగంటే ప్రతిరోజు కలిశారంట సంఘంగా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రతిరోజు కలవలేం కాబట్టి కుదిరినప్పుడల్లా కూడా మనం కేవలం వాక్యం మీద వెళ్ళిపోయే వాళ్ళ ఉండకూడదు. మనం దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, హెచ్చరించుకోవాలి, సరి చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఇవన్నీ కూడా సంఘ ఆరాధనలో లేదంటే సహవాసంలో భాగం అయిపోవాలి. దాన్ని వేరుగా చూడలేం. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. కొన్ని విషయాలు నేను మాట్లాడుతా ఉన్నాను. చాలా రిఫరెన్సెస్ నేను రాసుకున్నాను, కానీ ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ లేటర్. ఇంకొక మాట నేను చూపించి వదిలేస్తాను. నేను ఐ విల్ ట్రై టు క్లోజ్ అండ్ ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 14 నుంచి 20 వరకు మీరు రాసుకోండి. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చదువుతారమ్మా? జస్ట్ ఇట్ విల్ టేక్ ఎ మినిట్, అంతే, నాట్ మచ్. 14 నుంచి 20 వచనం వరకు, 12వ అధ్యాయం 14 నుంచి 20 వచనం వరకు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. శరీరం ఒకటే, అవయవంగా 14వ వచనం. అవునమ్మా, 14. టేక్ యూర్ టైం. శరీరం ఒకటే అవయవంగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్నుగాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ?
అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడును అవి మరీ ఆవశ్యకములే. చాలా 27వ వచనం చదువు మొక్కవచ్చు. 27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. చాలు. అంటే ఇది మీరు ఆల్రెడీ ఇంతకుముందు దీని యొక్క వివరణ విని ఉంటారు, కానీ దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే సంఘం ఎటువంటి ఉదాహరణతో పోల్చబడింది అంటే క్రీస్తు యొక్క శరీరం, లేదంటే శరీరంతో పోల్చబడింది. ఓకే, శరీరం యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఒకవేళ నాకు సైట్ ఉందనుకోండి, సైట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను బేసికల్గా కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు పెట్టుకోవాలని నాకు ఎవరెవరు సహాయం కావాలి? నాకు చెవులు సహాయం కావాలి, ముక్కు సహాయం కావాలి. ఈ చెవులు ఈ ముక్కే మేము బాగానే ఉన్నాం, కళ్ళు కనపడకపోతే నాకు సంబంధం లేదు, నా ప్రాబ్లం కాదు, నేను హెల్ప్ చేయను అంటే నేను ఎలా పెట్టుకోగలుగుతాను? మ్యూచువల్ హెల్ప్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంట్లో నలుసుపడింది అనుకోండి, కన్ను నాకు సంబంధం లేదు, నీ కంట్లో నలుసు నువ్వే తీసుకో అని చెప్పి చెప్పింది అనుకోండి, నా కంట్లో నలుసుని ఎలా తీసుకోగలను? సో శరీరం యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఒక అవయవం ఒకదానికి ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటా ఉంటేనే హెల్ప్ అవుతుంది. సడన్గా నా కాలుకి దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలితే ఏం జరుగుతుంది? ఇమీడియట్గా మైండ్లో ఒక మెసేజ్ వస్తుంది, అరే యూ గాట్ హర్ట్ అన్నవంటే నేను ఏం చేస్తాను? వంగి నా చేతులతోటి ఆ కాలికి అయిన గాయాన్ని నేను క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జరిగిన గాయం కాలికి రెస్పాండ్ అయినదేమో తల, నా శరీరము, నా చేతులు, వాట్ నాట్, ఆల్ మై బాడీ పార్ట్స్. సో శరీరం ఎట్లా అయితే వర్క్ చేస్తూ ఉందో చర్చ్ కూడా అలా వర్క్ చేయాలని ప్రభు ప్రతిపాదించాడు. ప్రభు దాని ఉదాహరణగా తీసుకున్నాడు. కనుక కన్ను మాత్రమే మొత్తం శరీరం అనుకోండి, వినేది ఎలా? ముక్కంతా శరీరం అనుకోండి, చూసేది ఎలా? ఎప్పటికీ అది శరీరం కాలేదు. దేవుడు కోరుకున్న సహవాసంగా మనందరం ఉండాలంటే, దేవుడు ఉద్దేశించిన విధంగా మనం ఒక చర్చ్గా మనం బలపడాలంటే మనం ఏం చేయాలి అంటే, ముక్కు నా పని నేను చేసుకుంటా అన్నట్టుగా మనం ఉండకూడదు. ఒక శరీరంగా నాగరాజు కష్టం ఉంటే నేను మాట్లాడాలి, నా కష్టం ఉంటే హరిత హెల్ప్ చేయాలి, హరిత కష్టం ఉంటే ప్రేమి హెల్ప్ చేయాలి. ఇట్లా ఒకరినొకరు వారి వారి పరిస్థితులను బట్టి సహాయపడతా, ప్రోత్సహింపబడతా, ప్రేమను కనబరుచుకుంటా, ఆ కష్టంలో మనం ఉండి నుంచుంటా, దుఃఖం కలిగినప్పుడు మనం కూడా వారితో పాటు దుఃఖిస్తా, సంతోషం కలిగినప్పుడు మనం కూడా వారితో సంతోషిస్తా, ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక కుటుంబ వాతావరణంగా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. సంఘం యొక్క మెయిన్ పర్పస్ ఏంటయ్యా అంటే ఇదే. మనం జస్ట్ అవుట్లైనే మనం చూస్తాక ప్రయత్నం చేస్తాం, బికాస్ మనం ఇంకా డీటెయిల్గా మనం వెళ్ళటం కంటే నేను మాట్లాడినటువంటి 2-3 విషయాలు ఏంటంటే, ముఖ్యంగా నూతన నిబంధన విశ్వాసులుగా మనం కలిగి ఉన్నటువంటి ప్రివిలేజ్, చాలా గొప్ప ప్రివిలేజ్. రెండవదిగా సంఘానికి మనం ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నాం, లేదంటే ఇలాంటి బైబిల్ స్టడీ, జూమ్ ఆన్లైన్ స్టడీస్కి మనం ఏ ఉద్దేశంతో వస్తున్నాం? బోధ ద్వారా మనం ప్రోత్సహింపబడాలని, కరెక్షన్ తీసుకోవాలని, అంత మాత్రమే కాకుండా మా ఫ్యామిలీని కలవటానికి, నా శరీరంలో ఉన్నటువంటి ఇతర అవయవాలను కలవటానికి వారు నాకు చాలా ఇంపార్టెంట్. ముక్కుకి కన్ను, చెవులు చాలా ఇంపార్టెంట్. ఈ వాయిస్ రావాలంటే పళ్ళు, టంగు, పెదాలు అన్నీ వర్క్ చేయాలి. నేను హెల్తీగా ఉండాలంటే నా బాడీలో ప్రతి పార్ట్ కూడా హెల్తీగా ఉండాలి. లైక్ వైజ్ మన ఫెలోషిప్ హెల్తీగా ఉండాలంటే ఇక్కడ ఉన్న 10 మంది కూడా హెల్తీగా ఉండాలి. అందుకని దేవుడు ఏమన్నా అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. సంఘంలో కూడా అటువంటి పరిస్థితే. సో మనం ఎప్పుడూ కూడా ఇండివిజువల్గా మనం ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ముందుకెళ్ళడానికి సాధ్యపడదు. ఖచ్చితంగా నా తోటివాడు కూడా నాతో పాటుగా పరిగెత్తగలిగేటువంటి స్థితికి నేను తీసుకురావాలి.
ఆ అవసరాన్ని బట్టి నేను కూడా వారికి ఆ, సహాయపడాలి. నా కష్టంలో ఇంకొకరు సహాయపడతారు. అందరం కలుసుకొని ఒక బృందంగా, ఒక కుటుంబంగా, ఒక శరీరంగా మనం ముందుకెళ్ళి ఎదుగుతాం. సో ఈ విషయాలన్నీ గమనించుకుంటా దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, ధన్యతల్ని బట్టి దేవుడిని స్తుతిస్తా. సంఘంలో సహవాసంలో చేరినప్పుడల్లా మన బాధ్యతలు మనం గుర్తు చేసుకుంటాం. మన బాధ్యతలు ఏంటయ్యా అంటే ప్రేమ కలిగి ఉండటం, ఒకరినొకరు ప్రేమించడం, ప్రోత్సహించడం, ఇన్స్ట్రక్ట్ చేయటం, సహాయం చేయటం, నాకు నేనుగా సెల్ఫిష్గా ఉండటం కాకుండా దేవుడు ఉద్దేశించిన విధంగా సంఘంలో నా అవయవం యొక్క పాత్రను ఏంటో నేను జరిగించటం, దాని కొరకు దేవుని సహాయం తీసుకోవటం, ఇతర అవయవాలు కూడా బాగుండేలాగా నేను చూసుకోవటం, ఇతర అవయవాలకు ఏదైనా కష్టమైతే నేను వెళ్ళి కట్టడం, ఓదార్చడం, సహాయం చేయటం, ఇటువంటి పనుల్లో మనం నిమగ్నమయ్యి రాబోయే ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తా ముందుకు సాగిపోవాలి. సో ఈ విషయాలు విన్న మీరు మీకు మీరుగా కొంత స్టడీ చేసి దాన్ని ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకున్న కొద్ది సమయంలో ఇంకా ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు కనుక ఈ చిన్న డిస్కషన్ ఐఎమ్ ట్రైంగ్ టు స్టాప్ హియర్. ప్రాబ్లీ వీ కెన్ డిస్కస్ ఏదైనా ఉంటే మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా. థ్యాంక్ యూ. ఓవచ్చు సిస్టర్. అంత ఆలోచించుకొని చాలాసార్లు సంఘానికి వెళ్ళాం, మనం రక్షించబడ్డాం, చర్చ్కి వెళ్ళాలి, విన్నాం, వస్తున్నాం అన్నట్టుగా అనుకుంటాం. కానీ మన పార్ట్ ఏంటిది అసలు చర్చ్లో అన్నట్టుగా అసలు ఆలోచించము. కొన్నిసార్లు మనం వాక్యానుసారంగా వింటాము, వాక్యం ఇట్లా చెప్పారు కదా అన్నట్టుగా వింటాం, కానీ దాన్ని అయితే మ్యాక్సిమం పంపించడానికి మనము టైం ఇవ్వము అన్నట్టుగా నాకు అనిపించింది. ఆ విషయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు చాలా విషయాలు మనం కృషి చేస్తారు, కానీ మనం అది రియలైజ్ అయ్యి కూడా వర్కౌట్ ఇయ్యము అన్నట్టుగా ఈ విషయంలో అయితే ఇంకా మనం అసలే పట్టించుకోము అన్నట్టుగా అనిపించింది. ఇందాక మీరు ఎవరు మాట్లాడతారా అన్నప్పుడు అప్పుడు నాకు అదే చెప్పాలనిపించింది. ఇది కానీ ఇది ఎంత చాలా చేయాల్సిన విషయం. లుక్స్ లైక్ సిస్టర్ డ్రాప్ అయినట్టున్నారు, బట్ షీ విల్ జాయిన్. ఐ మీన్ తన డిస్కషన్ని షీఈస్ కమింగ్ బ్యాక్. మాట్లాడండి. అది మనం ఖచ్చితంగా ఈ విషయం నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాం అనే మాట గుర్తొచ్చింది అనమాట. దేవుడు ఎంత స్పెషల్ గా, ఎంత ప్రత్యేకంగా మనం ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకతని మనం ఫీల్ అవుతాం మ్యాక్సిమం. చాలా సార్లు మనం ఆయన ఎంత గొప్పగా మాట్లాడు, ఎంత గొప్ప అది అసలు మాటలో చెప్పలేము. కొన్నిసార్లు అంటే మనం ఏమనుకుంటున్నామో, పక్కన వాళ్ళు మనం ఏమనుకుంటున్నారు అనే దాని మీద దృష్టి పెడతాం, కానీ గాడ్ అసలు మనం ఏమనుకుంటున్నాడు, ఆయన విషయంలో మనం ఆత్మీయంగా మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి మనం తీసుకోవాలి అనే ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి అని చెప్పేసి అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అంటే నిజమే, అంటే మనం ఒక చక్కటి ఉద్దేశంతో సంఘానికి వెళ్ళినప్పుడు చర్చ్ ఆ ఫెలోషిప్ని మనం ఎంజాయ్ చేస్తాం. మన పర్పస్ ఏంటో మనకు తెలిసి ఆ పర్పస్ మీద, ఒక మిషన్ మీద మనం చర్చ్కి వెళ్ళినప్పుడు ఇతర అవయవాలను కలిసి ఒక శరీరంగా మనం అందరం కలుసుకొని ఒకరినొకరిని అర్థం చేసుకుంటా ఇతరుల గాయాలని కట్టే బాధ్యతను మనం తీసుకొని వారి కష్టంలో మనం ఉన్నప్పుడు యాక్చువల్గా దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించే విషయాలు అవి. మనం కేవలం చర్చ్కి టైంకి వెళ్ళి మొదటి వరుసలో కూర్చొని జాగ్రత్తగా ప్రైజ్ లాడ్ అని చెప్పి బయటకు వచ్చేస్తే దేవుడు సంతోషపడ్డాడు. మన వర్క్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని దానికి తగినట్టుగా మనం వర్క్ చేసినప్పుడు ఇతరులకి ఆశీర్వాదకరం, సంఘానికి క్షేమాభివృద్ధి, దేవునికి కూడా మహిమ. ఇంకా ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సిన్స్
వీ హ్యావ్ క్లోజ్డ్ ఎర్లీ. ఎందుకంటే నేను ఈ కొంచెం హెల్త్ డిస్కషన్ ఉంటుంది అన్నట్టుగానే ఇంకా ఎక్కువ మాట్లాడాల. ఇంకొక 10 వర్సెస్ రాసుకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఒకరిద్దరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, సో దట్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ విల్ గెట్ ఎడిఫైడ్. ఎవరైనా బ్రదర్స్ ఎవరైనా మాట్లాడతారో? బ్రదర్ ఒక్కడే ఉంటున్నాడు బై ద నేమ్, ఎవరైనా, లేదంటే సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సిస్టర్స్ అయినా అవకాశం ఉంటాయి, లేదంటే ప్రాబ్లీ సంబడి కుడ్ ప్రే అండ్ క్లోజ్. ఎవరైనా మాట్లాడతారా? సంధ్యక్క, ప్రియాంక, నాగరాజ్. ఇంకేం మాట్లాడడం లేకపోతే మనం ప్రేయర్ ఈ వాటికంటే ఎందుకంటే ఈ మన బాధ్యత, మనం చేయాల్సిన పని అని అది ఫోకస్ గా అర్థమైపోయింది అని అనుకుంటున్నాను అందరికి. సంతోష్, అందుకని చేస్తాం అన్నట్టుగా అనుకుంటున్నారేమో మేబీ. ప్రేయర్ చేసుకున్నా అన్నయ్య. ప్రైజ్ గాడ్. మీరు ప్రేయర్ చేయను అన్నయ్య. ఓ యా, షూర్ మా, షూర్. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు నాయన. ప్రభా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నూతన నిబంధన విశ్వాసులుగానైనా దేవాది దేవుడేనైనా మా కొరకు దిగిరావటం, ప్రభా అవమానంతో అవమానకరమైన శిలువ మరణం పొందాల్సిన మేమందరం కూడా ప్రభా మమ్మల్ని తప్పించడానికి ప్రభా మాకు బదులుగా దేవుడే తన ప్రాణాన్ని అర్పించటం ప్రభా ఎంత గొప్ప మర్మం తండ్రి. ప్రభా ఆ ప్రేమకునైనా మేము అర్హులం కాదు నాయన. అయినప్పటికీ ప్రభా మేము ప్రేమించకుండానే మీరే మమ్మల్ని ముందుగా ప్రేమించారని లేఖనాలు చెప్తా ఉన్నాయి తండ్రి. ప్రభా ఇంత గొప్ప ప్రేమను పొందుకున్నైనా మేము నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి సందర్భాన్ని బట్టి దయతో మమ్మల్ని క్షమించండి. అయితేనైనా మీ కృప మాకు తోడుగా ఉంది కనుక నన్ను రక్షించిన నీవు ప్రభా రక్షణలో కొనసాగించడానికి కూడా సహాయం చేయవాడు కనుక మీ మీద ఆధారపడుతున్నాం ప్రభా. అయినా మమ్మల్ని అందరిని కూడా ప్రభా ముందుకు మీరే మమ్మల్ని తీసుకెళ్ళమని సహాయం చేయమని బతిలాడుకుంటూ నన్ను సెషన్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని మీ చేతులు అప్పచెప్తున్నాను ప్రభా. మాట్లాడిన నేను కూడా ప్రభా వారితో పాటు ప్రభా అయినా బలహీనతలు కలిగిన వాడిని ప్రభు తండ్రి. మీరు కోరుకున్నటువంటి ఒక కుటుంబంగా, శరీరంగా
ఒకరినొకరు ఆదరించుకుంటూ, ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ, అయ్యా నువ్వు ఎలా అయితే మా మా ఎడల ప్రవర్తించావో అదేవిధంగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించేటువంటి చక్కటి ఆత్మీయ స్థితికి మమ్మల్ని తీసుకువెళ్ళమని బిడ్డలందరూ మీ చేతులు అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీరే పొందుకోమని మీ కుమారుడు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి బతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అయితే నాకు ఒక విషయం చిన్న మాట గుర్తొచ్చింది అన్నయ్య. ఏంటంటే సంఘంలో కొన్నిసార్లు వేరే వాళ్ళకి మనం ప్రోత్సాహంగా కొన్ని మాటలు చెప్పగలిగే స్థితి ఉన్నా భౌతిక స్థితిని బట్టి ఆత్మీయ స్థితిని వివరించలేకుండా ఉంటారు. అది ఒక పాయింట్ అనిపించింది నాకు. అంటే అది సంఘంలో రాకుండా ఉంటే అది అందరితో ఒకేలాగా మూవ్ అవుతూ ఉండొచ్చు అన్నట్టుగా అనిపించింది. ఇంకొంచెం వివరంగా చెప్పారా? అంటే మనం అందరము ఆయన బిడ్డలుగా ఓకే అన్నయ్య. అంటే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన బిడ్డలుగా ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా నడిపించబడాలి. కొన్నిసార్లు అలా కాకుండా అంటే పక్కన వాళ్ళకి ఈ విషయంలో మీరు ఇట్లా అంటే ఇది రోడ్డులో ఎదుగుతారనో లేకపోతే ఈ విషయాన్ని మీరు తొలగించుకుంటే చెప్పడానికి ఆత్మీయ స్థితి ఒకవేళ దాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు చెప్పకుండా చెప్తే అది అందరూ మనం యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అది కూడా ఒకటి మనం ఆ మైండ్ ఉండాలి మనకి. మనకంటే తక్కువ వాళ్ళంటే వాళ్ళు ఏదైనా మనం చెప్పినప్పుడు వాళ్ళ భౌతిక స్థితికి సంబంధించి చూడదు కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి మాత్రమే మన దృష్టిలో ఉంచుకొని మనం సరి చేసుకోవాలి అన్నట్టుగా అనిపించింది. అది చిన్న అయినా పెద్ద అయినా అది స్పీక్ సంబంధం లేదు. అది గాడ్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే వినేవారిగా ఉండాలి. దాన్ని మనము టెస్ట్ చేసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి అన్నట్టుగా అది కూడా అనిపించింది. అబ్సల్యూట్లీ వెరీ ట్రూ. ఎందుకంటే దాంట్లో వయసుకు సంబంధించింది కాదు. ఎందుకంటే బైబిల్లో కూడా పేతురు గారు యాక్చువల్గా ప్రభుతో కలిసి వెళ్ళిన వ్యక్తి, చాలా మొదటి వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి స్థాయి కలిగిన వ్యక్తి. అయినప్పటికీ పౌలు గారు తర్వాత వచ్చిన వ్యక్తి అయినా కూడా ఆయన మాటలకి ఆయన అంగీకరించాడు. సో స్థాయిని బట్టి కాదు. ఒకవేళ నిజంగా ఎవరైనా మనం కరెక్ట్ చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకి రీకన్ఫర్మ్ చేస్తాడు కాబట్టి మనం మౌనంగా ఆ మాటల్ని యాక్సెప్ట్ చేసి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం వల్ల నష్టం లేదు. అక్కడ ఏంటంటే హంబుల్నెస్, స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ పనిచేయాలి. వెరీ ట్రూ అమ్మా, వెరీ ట్రూ, వెరీ ట్రూ, వండర్ఫుల్. యా, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అక్క ఫోన్ నా దగ్గర ఉంది, అమ్మదే. ఎవరినమ్మా? మమ్మీని పంపిస్తాను. నీకు జ్వరం వచ్చేసిందా? ఎప్పుడో పంపిస్తాను.